హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీకళ ఛానల్. ఈరోజు మన వీడియోలో టప్పర్వేర్ ప్రొడక్ట్స్ని చూపిస్తున్నానండి. చాలామందికి టప్పర్వేర్ ప్రొడక్ట్స్ తెలిసినా కూడా అవి ఎక్కడ కొనాలి, అడ్రస్ ఏంటనేది తెలియదు కదా. ఈరోజు మన వీడియోలో టప్పర్వేర్ ప్రొడక్ట్స్తో పాటు టప్పర్వేర్ ఆఫీస్ని కూడా చూపిస్తున్నానండి. మా సిస్టర్ కొన్ని ప్రొడక్ట్స్ కొనడానికని విజయవాడలో మొగలరాజపురంలో ఉన్న ఆఫీస్కి వెళ్తే నేను కూడా అక్కతో పాటు వెళ్ళాను. అక్కడ చాలా న్యూ ప్రొడక్ట్స్ వచ్చినాయండి. అన్ని వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. టప్పర్వేర్ అంటే అందరికీ తెలిసిందే, తెలియని వాళ్ళ కోసమని చిన్న ఇన్ఫర్మేషన్ అండి. టప్పర్వేర్ అనేది ఒక బ్రాండ్ నేము. ఇది మన ఫుడ్ని స్టోర్ చేయడమే కాదు, గ్రోసరీస్ని ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంచడానికి ఉపయోగించే ఎయిర్ టైట్ ప్లాస్టిక్ కంటైనర్ల బ్రాండ్ నేమ్ అండి. స్టాకు చాలా వచ్చిందండి. చిన్న స్మిడ్జర్స్తో పాటు పెద్ద పెద్ద కంటైనర్స్ వరకు ఉంటాయి. టప్పర్వేరు లైఫ్ టైం వారంటీ ఉంటుంది. ఎటువంటి బిల్లులు చూపించాల్సిన అవసరం లేదండి. ప్రోడక్ట్ మీదే మనకి కోడ్ ఉంటుంది. ఆ కోడ్ చూపిస్తే వాళ్ళు ఇస్తారు. రైస్ స్టోర్ చేసుకోవడానికి 22 కేజెస్లో, 10 కేజెస్లో, 5 కేజెస్లో కంటైనర్స్ వచ్చినాయి. చాలా బాగున్నాయి. చూసారు కదా, ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ ఉంది, వాటర్ బాటిల్స్ ఉన్నాయి, ఫ్రై చేసుకునే పాన్స్ ఉన్నాయి. ఇవన్నీ పిండిలు, పొడులు అవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఉన్న బాక్సులు అండి. టంబ్లర్స్ చాలా ఉన్నాయి, అన్నీ మీకు చూపిస్తాను. వాటర్ బాటిల్స్లో అయితే న్యూ ప్రోడక్ట్ వచ్చింది, అది కూడా డెమో చూపిస్తాము. పన్నీర్ తయారు చేసుకోవడానికి వచ్చిందండి, అది కూడా చాలా బాగుంది. అలాగే ఉల్లిపాయలు, కూరగాయలు కట్ చేసుకోవడానికి చాపర్స్ వచ్చినాయి, పెద్ద చాపర్స్ వచ్చినాయండి, అది కూడా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్నాయి కండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి చిన్న చిన్న బాక్సులు, పప్పులు అన్నీ వేసుకోవడానికి కంటైనర్స్ ఉన్నాయి. లంచ్కి తీసుకువెళ్ళడానికి, కర్రీస్ అవి పట్టుకోవడానికి చిన్న చిన్న బాక్సులు అవి ఉన్నాయి. కప్పులు, స్పూన్స్ అవి కూడా ఉన్నాయండి. ప్లేట్స్ కూడా ఉన్నాయి. అన్నీ చాలా బాగున్నాయి. ట్రాన్స్పరెంట్గా ఉండే బాక్సులు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదండి, రకరకాల వాటర్ బాటిల్స్ ఉన్నాయి. టప్పర్వేర్ ఐటమ్స్లో వాటర్ బాటిల్కి ఒక ప్రత్యేక స్థానం ఉందనే చెప్పొచ్చు. రకరకాల మోడల్స్తో పాటు 200 ml నుంచి 2 లీటర్స్ పట్టే వరకు వాటర్ బాటిల్స్ ఉన్నాయండి. అంతేకాకుండా ఏ టైంలో ఎంత వాటర్ తాగాలనేది దృష్టిలో పెట్టుకొని న్యూ ప్రోడక్ట్ ఒకటి వచ్చింది, అది కూడా చూపిస్తాను. న్యూ ప్రోడక్ట్ ఆయిల్ దన్నాడా, వాటర్ బాటిల్. ఇది స్ట్రాతో వాటర్. యాక్చువల్ గా మనం వాటర్ ఎక్కువ తాగాలి, ఎవరు ఎక్కువ తాగట్లా వాటర్. స్ట్రాతో ఎక్కువ వాటర్ తాగుతారు. అవును, అందుకని ఇది స్ట్రా ఇచ్చాడు. ఈ స్ట్రాది ఇది సిలికాన్ అన్నమాట. ఎందుకు సిలికాన్ పైన ఎందుకు ఉండాలి అంటే మన నోట్లో పెట్టుకున్నప్పుడు మళ్ళీ తీసి కడిగేయచ్చు కదా. సో అందుకని దీన్ని మనం ఇలా పెట్టేసుకుని, ఓకే, ఈ హోల్ లోంచి కనుక మనం పంపించాము అని అంటే వాటర్ ఎక్కువ తాగడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఇది అక్కలేనప్పుడు ఇలాగా క్లోజ్ చేసేసుకోవడం. ఓకే, నెక్స్ట్ ఎప్పుడు ఎంత వాటర్ తాగాలి, 8 AM కి ఎంత, 9 AM కి, 10 AM కి ఎంత తాగాలి, 11 ఎప్పుడు ఎంత వాటర్ తాగాలి. రోజుకి కనీసం 2 లీటర్స్ తాగాలి కదా. ఇది 1.2 లీటర్స్ కెపాసిటీ. ఓకే, సో AM కి PM ఇట్లా ఇచ్చేసి, అంతేకాకుండా ఇటు సైడ్ ఏముంటుందంటే మెజర్మెంట్స్ ఉంటుంది. ఇది మెజర్మెంట్స్. సో కన్వీనియంట్, పట్టుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది. ఈజీగా ఓపెన్ చేసి స్ట్రా బయటకు వచ్చేస్తుంది. అవసరం లేనప్పుడు స్ట్రా లోపల పెట్టేసుకోవచ్చు. అంటే మనం స్పోర్ట్స్ కి వాటికి కూడా యూజ్ చేసేటప్పుడు బాగుంటది, ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అనేది. సో దీనికి మనకి స్లింగ్ ఇస్తున్నాడు. స్లింగ్ తో పాటు క్యారీ చేసుకోండి. అందులో క్యారీ చేసుకోవడం ఈజీ. ఓకే, మనం ఇలాగా క్యారీ చేసుకుని
2 లీటర్స్ కూడా ఉందండి. 2 లీటర్స్ ఇలా క్యారీ చేసుకెళ్తాను. దీంట్లో కూడా స్ట్రాంగ్. ఇప్పుడు రైస్ స్టోర్ చేసుకునేవి మీకు చూపిస్తున్నానండి. 10 kgs కెపాసిటీ. ఓకే, ఇది ఎట్లాగా అంటే ఒకసారి పుల్ చేసి మళ్ళీ పుష్ చేస్తే ఇది ఇందులో బియ్యం పడుతుంది, 1 కప్ ఆఫ్ బియ్యం పడుతుంది. అప్పుడు మనం వేరేదేం అవసరం లేదు, దీంతోనే వాటర్ కూడా కొలిచేసుకుని పోసేసుకోవచ్చు. అట్లాగా మనం ఏదైనా గోధుమ పిండి గాని పప్పులు రవ్వలు ఇలాంటివి ఏవైనా కూడా ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. మనం జస్ట్ ఇట్లాగా పుల్ చేసి ఇలాగ పుల్ చేస్తే అది అలా క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇలా ఇదవగానే మళ్ళీ ఆటోమేటిక్ గా ఈ కింద దాంట్లోకి ఇలా పడిపోతుంది. సో మనం బియ్యము అట్లాగా అది వాడుకోవడం అంటే మాటికి వంగుని దీంట్లో ముంచుకుని అవన్నీ చెయ్యకుండా పురుగులు పట్టకుండా తడి చేతులతో వాటితో లేకుండా జస్ట్ ఇది ఇలాగనమాట. రైస్ స్టోర్ చేసి డ్రై ఏదైనా గోధుమ పిండి లేకపోతే పప్పులు ఉప్పులు నెక్స్ట్ మనకి ఏది ఎక్కువ బల్క్ గా అంటే ఇది 10 kgs, ఇది 5 kgs. ఎక్కువ ప్లేస్ కూడా ఆక్యుపై చేయదు, ఇది ఈజీగా ఉంటది అనమాట, చాలా తక్కువ ప్లేస్ లో ఉంటది. చూడొచ్చు ఇది 5 kgs. ఇది ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నా కూడా పర్వాలేదు, ఎందుకంటే పుల్ చేయడమే కదా. ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నా కూడా కందిపప్పు బియ్యము లేకపోతే బాస్మతి రైస్ లేకపోతే పొట్టు తక్కువ బియ్యం పెడతాం కదా, అలా కూడా వాడుకోవడానికి ఇది కన్వీనియంట్. జస్ట్ ఇది ఇలా క్లోజ్ చేసి ఇక్కడ ఇలాగ లాగితే ఇలా లాగి 1 కప్ ఆఫ్ రైస్ వస్తుంది. ఓకే, మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఇంకొకసారి కావాలంటే 1 కప్. సో ఒక మనిషికి 1 కప్పు అనే దీంతోటి రైస్ తోటి ఇది ఉంటుంది. ఇలాగ మనం తీసుకునే పద్ధతిలో ఇది మామూలుగా డబ్బాలు ఎలా తీసుకుంటామో అలాగా ఇది తీసుకుంటాం. ఇది దీంట్లో 20 kgs పడుతుంది, కానీ అలా అనిపించదు. ఇప్పుడు రైస్ పట్టేది ఈజీగా 22 kgs పడుతుంది ఈజీగా. ఇది పన్నీర్ తయారు చేసుకునేదండి. దీంతో పన్నీర్ ఎలా చేయాలో చూద్దాం. గుడ్డలో కట్టి మూట కట్టి దానికి ఇదంతా అవసరం లేదు. జస్ట్ ఇందులో పాలు పెట్టి ఎరగొట్టేసి ఇలా ఇలా నొక్కి ఇలా అంటే వచ్చేసి గట్టిగా అయిపోతుంది, పన్నీర్ లాగా వచ్చేస్తుంది. నెక్స్ట్ అంతే కాకుండా ఇప్పుడు సపోజ్ గులాబ్ జామ్ గానీ మామిడిలో ముక్కలు గానీ మనకి ఓన్లీ ఒక్క పీసెస్ కావాలి, వాటర్ అక్కర్లేదు అనుకున్నప్పుడు ఇలా పైకి తీస్తే వాటర్ కిందకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆ ముక్కలు మాత్రమే వస్తాయి, లిక్విడ్ రాకుండా. అంతేకాకుండా దీన్ని క్యాబేజీ అది మనం వేడివేడి మీద పిండాలంటే చాలా కష్టం కదా, అలాంటప్పుడు మొత్తం క్యాబేజీ అంతా వేడివేడి ఇందులో వేసేసి ఇలా నొక్కి ఇలాగా నీళ్ళు వదిలేమంటే వాటర్ అంతా కాకపోతుంది, తొందరగా పొటాటో కూడా బాగానే ఉంది. ఇది ఏది లేదు, నేను ఏదైనా స్టోర్ చేసుకోవాలి అంటే దీన్ని ఇలాగ తీసేసి స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలాగ 2 కంటైనర్స్ కింద ఇది సాల్ట్ వేసుకోవడానికి యూజ్ చేస్తారండి, చాలా బాగుంది. లేదు మనకి అవసరం లేదు అన్నప్పుడు ఇది తీసేసి దీన్ని ఇటు తీసి ఇట్లా పెట్టుకోవచ్చు, అప్పుడు ఇది క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ డబ్బాలు, ఇవి చూడడానికి గ్లాస్ వేర్ లా కనిపిస్తున్నాయి కదండి. ఇవి కూడా టప్పర్ వేరే, ప్లాస్టిక్, చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి కదా. ఇలా ట్రాన్స్పరెంట్ గా ఉన్న వాటి వల్ల యూజెస్ ఏంటంటే మనం వీటిల్లో ఏమైనా పప్పులు కానీ పొడులు పిండులు ఇలాంటివి ఏవైనా స్టోర్ చేసుకుంటే మనకి క్వాంటిటీ ఎంత అనేది తెలుస్తుంది. చూసారుగా చాలా మోడల్స్ లో ఉన్నాయి. దీని లిడ్ కూడా చాలా ఎయిర్ టైట్ గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా వరకు అన్ని చిన్న చిన్న డబ్బాలు అంటే లంచ్ కి తీసుకెళ్ళడానికి, కర్రీస్ అయి తీసుకెళ్ళడానికి ఉన్నాయండి, చాలా బాగున్నాయి. వీటిని మల్టీపర్పస్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. వాటర్ తాగడానికి గ్లాస్ ఉంది, లిడ్ కూడా. ఇది వెజిటేబుల్ కట్ చేసే చాపర్ అండి, ఆనియన్స్ అవి కట్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను తీసుకున్నాను, మీకు డెమో చూపిస్తాను. ఇవి లంచ్ బాక్స్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా ఫ్రిడ్జ్ లో కూడా మనం ఏమైనా కర్రీస్ అలాంటి స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి. మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చండి. చపాతీలు అన్ని పట్టుకొని వెళ్ళడానికి కూడా చాలా బాగున్నాయి. పెద్ద కంటైనర్స్ కూడా ఉన్నాయి. సాంబార్ అలాంటివి కూడా స్టోర్ చేసుకోవడానికి బాగున్నాయండి.
ఇక్కడ చూసారు కదా, ఇది రైస్ స్టోర్ చేసుకునే టప్పర్వేర్ కంటైనర్. 22 kgs పడుతుందండి. ప్లేస్ చూసారు కదా, చాలా తక్కువ ఆక్యుపై చేసింది. లిడ్ కూడా చాలా టైట్ గా ఉండడం వల్ల మనకు పురుగు అది పట్టకుండా ఉంటుందండి. నేనైతే 10 years నుంచి యూజ్ చేస్తున్నా. ఒకసారి మాత్రం లిడ్ మార్చాను. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది మనం పచ్చళ్ళు అవి స్టోర్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుందండి. లిడ్ కూడా బాగా ఎయిర్ టైట్ కాబట్టి మనకి పచ్చడి అది పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో వాటిలో స్టోర్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి దాంట్లోనే మనం బ్యాటర్ కూడా మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఇడ్లీ పిండి, దోశ పిండి ప్రిజర్వ్ చేసుకోవడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇది పీలర్ అండి, చాలా బాగా వర్క్ చేస్తుంది. నేను 3 years నుంచి వాడుతున్నాను. ఇప్పుడు మీకు చూపించేది కొత్తది, మా సిస్టర్ తీసుకున్నారు. ఇది ఎలా పీల్ చేస్తుంది అనేది కూడా మీకు చూపిస్తాను. చాలా బాగుంటుందండి. స్మిడ్జెట్ అండి, చాలా చిన్నది, చాలా బాగుంది. మనం ఆఫీసులకి వాటికి పచ్చడి అవి తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. సాల్ట్ అలాంటివి వేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ చాలా బాగుంటాయండి. దీనికి కూడా కోడ్ ఇచ్చారు, చూసారు కదా, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చిన్నగా. చాలా బాగుంటుందండి. మనకి ఆయిల్ అది కూడా పోకుండా ఉంటుంది. ఇవి కూడా చిన్న చిన్న అంటే మనం ఏమైనా ఇంట్లో చిన్న ఏమైనా వేసుకోవచ్చు, మిరియాలు అలాంటివి కూడా. ఇది కరివేపాకు అవి స్టోర్ చేసుకోవడానికి పెట్టుకున్న బాక్స్ అండి. ఎయిర్ టైట్ గా ఉండడం వల్ల పాడవకుండా ఉంటుంది. చాలా బాగుంది. వెజిటేబుల్ చాపర్ తీసుకొచ్చాను కదండి, ఇప్పుడు డెమో చూద్దాము. పీలర్ తో కీరా దోసని ఇలా పీల్ చేసుకోవాలి. చూసారు కదా, పీలర్ చక్కగా పనిచేస్తుంది. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా పీల్ చేసుకున్న తర్వాత మనం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని చాపర్ లో వేసుకోవాలి. 3 blades ఇచ్చారండి చాపర్ లో. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఎంత సైజు కావాలో అంత సైజు వరకు మనం కట్ చేసుకోవచ్చు. కూరగాయలన్నీ ఇలా కట్ చేసుకోవచ్చు అండి. ఇది సలాడ్స్ కి బాగా పనిచేస్తుంది. క్యాబేజీ, క్యాప్సికం కూరగాయలు కట్ చేయడానికి బాగా పనిచేస్తుంది. మనకి డిస్ప్లే కూడా కనిపిస్తుంది కాబట్టి ఎంత సైజో కనిపిస్తుంది. చూసారు కదా, చక్కగా కట్ అయిపోయింది. ఇవి రీప్లేస్మెంట్ చేయడానికి తీసుకోవచ్చు.